హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి గుర్రం ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ పూలను చూస్తుంటే అబ్బా వెంటనే కోసేసుకుందాం అని అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి, నాకు కూడా అలా అనిపించింది. ఇక అలా అనిపించాక మనం ఆగుతామా? యాక్చువల్లీ మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట. ఎన్ని కనకాంబరం చెట్లు అన్నీ కూడా కుండీల్లోనే వేశారండి. కుండీల్లో వేశారు, గుత్తులు గుత్తులుగా పూసాయి. అసలు వాటిని చూస్తే మనసు అయితే ఒక్క క్షణం కూడా ఇక ఆగాలనిపించలేదు. టపీమని కోసేసుకున్నాను. మొత్తం పూలన్నీ కోసేసుకొని ఇంటికి తెచ్చేసుకున్నాను. అసలు చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా. నాకైతే చాలా నచ్చిందనమాట. కొయ్యటం కూడా గుత్తి గుత్తి పట్టేసుకొని కోసేసుకున్నాను. కోసేటప్పుడు వీడియో కొంచెం మిస్ అయిందిలెండి. ఓకే. ఫైనల్లీ ఇంటికైతే పూలు తెచ్చేసుకున్నాను. ఈ కనకాంబరాలు కూడా 2 టైప్స్ అంట. లేడీ కనకాంబరాలు, నాటు కనకాంబరాలు. బట్ వీటిని ఏ పేరుతో పిలుస్తారో నాకైతే ఐడియా లేదండి. మీకెవరికైనా ఈ కనకాంబరాలని ఏ పూలు అని పిలుస్తారో తెలిస్తే కామెంట్‌లో తెలియచేయండి. నాటు కనకాంబరాలైనా, లేడీ కనకాంబరాలైనా ఏవైనా బావుంటాయి. ఇవి ఆరెంజ్ షేడ్‌లో ఉన్నాయి. ఇంకొకటి కొంచెం థిక్‌గా అనిపిస్తాయి కదా. కానీ మొక్కలన్నీ ఇవి పక్కపక్కన ఉంటే ఎంత అందంగా ఉన్నాయో. ఇంట్లో కొంచెం స్పేస్ దొరికినా ఖచ్చితంగా మనం కూడా ఇలా మొక్కలు నాటేసుకోవాలి. ఇది చూసాక నాకు కూడా అనిపించిందండి. ఇక నుంచి చూడండి, నేను కూడా ఖచ్చితంగా ఇంట్లో ప్లాంట్స్ పెంచుతాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.